హాయ్ అండి, ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్కి నేను బ్లౌజ్ కొలతలతో ఎలా కట్ చేసుకోవాలి చెప్తాను. ఈజీగా మీరు బ్లౌజ్ సైజు కంటే కొలతలతో పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. చూపిస్తాను. ఫస్ట్ బ్లౌజ్ కొలతలు మీకు కావాలంటే ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. అంటే ఇది బ్లౌజ్ ఉంది, మీరు కొలతలు ఎట్లా తీసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇట్లా నీట్గా వేసేసుకోండి. మీరు కావాలంటే ఇక్కడ ఉక్స్ కూడా ఇట్లా పెట్టేసుకోండి. కింద కుక్స్ పైన కుక్స్ పెట్టుకుంటే బ్లౌజ్ నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు షోల్డర్ చూసుకోండి ఎంత ఉంది, 11 ఇంచులు అంటే 5.5 పెట్టుకోవాలి మీరు. ఈ బ్లౌజ్ వచ్చేసి చూడండి 13 ఉంది. ఇవంటే హాఫ్ ఇంచ్ ఉంటుంది కాబట్టి 13, చేతులు 9. ఓకేనా? ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడు ఇవి చేతులు ఉన్నాయి కదా, కరెక్ట్గా స్ట్రైట్గా వేసేసుకొని నీట్గా కట్ చేసుకోండి. వీడికి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంటుంది కదా, ఇలా వేసేసేయండి. ఇవన్నీ ఇక్కడికి వచ్చినాయి ఆన్సర్, ఇది ఇక్కడికి. ఇప్పుడు స్ట్రైట్గా ఇలా వేసేసుకోండి. ఇక్కడ 1 ఇంచు కాడ ఇక్కడ తీసుకోండి. ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ తీసుకుంటే కదా, నేను ఎప్పటికీ 3 ఇంచెస్ వచ్చింది చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ ఇక్కడ ఇలా తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు వెనకాల భాగం కూడా కట్ చేసేసుకుందాం. ఇట్లా స్ట్రైట్గా కట్ చేసి గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది చూడండి. ఇప్పుడు ఇది ఎన్ని ఇంచులు ఉందో చూసుకోండి. ఎంత? 14 ఉంది చూడండి. ఇక్కడికి 14 ఉంది. ఇప్పుడు షోల్డర్ మనకి 11 ఇంచులు వచ్చింది కదా, 5.5 వరకు షోల్డర్ తీసుకోండి. సేమ్ టెస్ట్ కూడా 5.5 తీసుకోండి. ఇక్కడికి వచ్చేసి ఇది ఎంత ఉందో కొలుసుకోండి. మళ్ళీ బుక్స్లో పట్టి సైడ్ నుంచి కొలుసుకుంటే సరిపోతుంది. చూడండి 13 ఉంది, అంటే మనం 14 ఇంచులు పెట్టుకోవాలి. ఇదిగోండి, నేను ఇక్కడికి 13 ఇంచులు పెట్టుకుంటున్నా. ఇక్కడ 1 ఇంచు కాడ ఇలా నీట్గా ఇలా వేసేసుకోండి రౌండ్గా. ఇక్కడికి 2 ఇంచులు ఖర్చులకు ఉంచుకోండి. గల్లు వచ్చేసి 2.5, ఇక్కడ గల్ల 2.5. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ నుండి ఇక్కడికి పెద్దవాళ్ళది కాబట్టి చిన్నగానే పెట్టండి, కానీ పెద్దగా పెట్టకండి. ఆల్రెడీ చెప్తారు మాకు చిన్నగానే పెట్టండి అని. ఇక్కడికి ఇలా వేసుకోండి, అది కూడా రౌండ్ గల్ల ఇలాగా. ఇట్లా స్ట్రైట్గా పట్టుకొని ప్లేట్లు వేస్తాం కాబట్టి ఇలా ప్లేట్లు వేసుకోండి ఇక్కడికి. ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, ఇది ఇప్పుడు వెనకాల భాగం మీద ఇలా వేద్దాం. ఇలా నీట్గా వేసేసినాక కిందికి మనకి ఏంటి ఉక్స్లో పట్టే సైడు, ఇటు ఉక్స్లో పట్టే సైడు 3 ఇంచులన్నర రావాలి. ఇటు మనకి ప్లేట్ వేసే సైజు 2 ఇంచులన్నర. ఇలా నీట్గా మళ్ళీ సేప్ గీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు మనకి వాళ్ళు బ్లౌజ్ ఇస్తారు కదా, కళ్ళ మాత్రం బ్లౌజ్కి బట్టి కొలుచుకున్నా ఒకటే, మనకి కుట్టుకున్నా ఒకటే. ఇలా వస్తుంది. ఇక్కడికి గీసుకోండి ఇలాగా. ఇలా ఇప్పుడు ఇలా వేసేసుకుందాం. ఇక కొంతమందికి ఇంకా పెద్ద కావాలంటే ఇలా ఇంకా పెద్ద కూడా తీసుకోవచ్చు. ప్లేట్లు వచ్చేసి ఇటు 3 ఇంచులు, ఇటు 4 ఇంచులు, ఇటువైపు 2 ఇంచులన్నర ఇలాగా. ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఇట్లా నీట్గా మనకి సంఖ భాగం కాడ కట్ చేసేసుకోవాలి. ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి.